ఏ జాయింట్ కలెక్టర్ ఏంటి పట్టదారు పాస్ కాలేదు అంటే పాప ఆవిడెవరు జాయింట్ కలెక్టర్ ఆడపిల్ల అనుకుంటా. అది కాదు సార్, ఇది కాదు సార్, ఏదో చెప్తుంది ఆవిడ పాప. ఆలస్యంగా వెళ్ళాడు అంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. సరే, జనానికి బాధలు, ఆ బాధలన్నీ వచ్చి కూర్చున్నాడు బాధలు అనుకోండి. వెళ్ళిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంచిపెట్టు, ఆ తమ్ముళ్ళు ఎవరెవరికైతే పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి వాళ్ళు చేతులు ఎత్తండి అని చెప్పి అడిగారు. ఆయన ఎవడు చేతులు ఎత్తట్లేదు. ఇదేంటి ఎవరు చేతులు ఎత్తట్లేదు ఏంటి మీకు అందలేదా పట్టాదారు పాస్ పుస్తకాలు అన్నారు. అంటే మాకు ఇవ్వలేదండి అంటారు. ఏ జాయింట్ కలెక్టర్ ఏంటి పట్టాదారు పాస్ కాలేదు అంటే పాప ఆవిడెవరు జాయింట్ కలెక్టర్ ఆడపిల్ల అనుకుంటా. అది కాదు సార్, ఇది కాదు సార్, ఏదో చెప్తుంది ఆవిడ పాప. అంటే ఈయన ఆర్భాటం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క దివాళా కోరుతనం, ఆర్భాటం. అంటే పబ్లిసిటీ పీకు, యాక్షన్ వీకు. అంటే జరిగేదేమి ఉండదు కానీ హడావుడి మాత్రం ఆకాశాన్ని అంటుతుంది. ఈయన హెలికాప్టర్ వేసుకెళ్లి ఒకడికి పాస్ పుస్తకం ఇవ్వటం కోసం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఓ 2 కోట్లో 3 కోట్లో తగలేయాలి జనం సొమ్ము. అవి ఖర్చు పెట్టేశాక అక్కడ ఎవరికి పాస్ పుస్తకాలు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్తారు ప్రజలు. వెళ్ళి ఈయన మాత్రం మాటలు మాత్రం కోటలు దాటితే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతాడు. వెళ్ళి ఏం చెప్తాడు? నిన్నటిదాకా ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక భూతం, నేను పాతేశాను. ఒకడంటాడు పాతేశారా పాతేస్తారా? లేలే ఆల్రెడీ పాతేసేశాను, ఇక లెగడు అని చెప్పి పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఇస్తాడు. ఆయన ప్రగల్భాలు పలుకుతాడు. 11 సీట్లు ప్రతిపక్షం కూడా లేదు. ఇక జగన్మోహన్ రెడ్డికి లేదు, అయిపోయింది, జనం చంపేశారు, పాతేశారు, నే పాతేశాను అంటారు. ఇవన్నీ చెప్తారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నామాన్ని ప్రతిరోజు జపిస్తారు? రామకోటిలాగా మీరు జగన్ కోటి ఎందుకు రాస్తున్నారు? మీరు, మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి, చంద్రబాబు నాయుడు గారు, మీరు చేసేదేంటి? జగన్ కోటే కదా. జగన్ జపం, జగన్ కోటి రాస్తారు. రామోజీరావు గారు అంతే, రాధాకృష్ణ గారు అంతే. వీళ్ళకి ఏంటంటే పేపర్ నిండా జగన్ 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 కోటి రాయటమే కదా. రామకోటి లాగా జగన్ కోటి రాసుకుంటూ ఉంటారు మీరు. మరి ఎందుకు భయం మీకు జగన్ అంటే? పాతేశానంటారు, గొయ్యి తీశానంటారు, భూస్థాపితం చేశానంటారు, ఇక లెగడంటారు, ఇక లేపనంటారు, ఇక అయిపోయిందంటారు. వీళ్ళు అక్కడ ఏం చెప్తారా అంటే జగన్మోహన్ రెడ్డి గారంట రైతుల భూముల్ని అధికారుల ద్వారా చేతుల్లో పెట్టుకుని ఇబ్బంది పెట్టాడంట. అంటే ఇంత వయసు వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారు, ఇటువంటి పచ్చి అబద్ధాలు మాట్లాడటానికి, దుర్మార్గమైన మాటలు మాట్లాడటానికి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కించడానికి, అంటే మీ ప్రజలు మిమ్మల్ని ఎట్లాగో నమ్మట్లేదనేది అర్థం అవుతుంది. అనవసరంగా చంద్రబాబుని తెచ్చుకున్నామని ప్రజలు ఫీల్ అవుతున్నారని అర్థం అవుతుంది. ఇంకా విషం ఎక్కించే ప్రయత్నం చేశాకి రైతుల భూములను అధికారుల ద్వారా చేతుల్లో పెట్టుకుని ఏం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి, ఏం పెట్టుకున్నాడు? ఎవరి భూమికి ఇబ్బంది పెట్టారు? 22A తెచ్చి రైతులను కష్టాలు పెట్టాలని ప్రయత్నించారంట. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సూటిగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఆన్ రికార్డ్ వెళ్దాం, ప్రతిదీ కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి భూములు దాదాపుగా 22A కష్టాలు వచ్చినాయంటే 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కష్టాలు తప్పితే ఈ రాష్ట్రంలో ఎవరికైనా భూములన్నీ కూడా 22A ప్రొవిషన్ రిజిస్టర్లో వెళ్ళి అంటే మీ అప్పుడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎక్కడన్నా ఒక్క భూమన్నా కొత్తగా 22Aలోకి పెట్టారా? మొత్తం మీ నిర్వాహకమే కదా. ఎంత అంటే అంటే ఈ మాటలకి పొంతన లేకుండా ఎంత దుర్మార్గంగా కిరాతకంగా మిమ్మల్ని ఏమనాలి? అసలు పదాలు దొరకట్లేదు. మిమ్మల్ని చిత్రీకరించడానికి, మిమ్మల్ని వర్ణించడానికి, మీ మాటల్ని, మీ క్యారెక్టర్ని 2018లో
రాష్ట్ర ప్రజలు ఎవరైతే 22A ప్రొవిజన్ రిజిస్టర్ కింద ఇబ్బందులు భూ పొలాలు నమోదు కాబడి రిజిస్టర్ కాబడి ఆ అకౌంట్ లో పెట్టబడి ఇబ్బందులు పెడుతున్నది ఎవరందరూ కూడా 2018 నుంచి కదా. 18లో ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? మీరు కదా ముఖ్యమంత్రి. ఈ రోజుకి మీ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే లేదా 11 ఎకరాలు ఉంటే దాంట్లో పావు ఎకరమో అరెకరమో ఎండోమెంట్ ఉంటే టోటల్ గా మొత్తం సర్వే నెంబర్ అంతా ఎండోమెంట్ లో పెట్టడం, లేదా ఒక సర్వే నెంబర్లో 25 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే అందులో ఒక 2 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంటే మొత్తం ఈ 22A కింద పెట్టడం. ఒక సర్వే నెంబర్లో 5 ఎకరాలు ఉంటే అందులో 1 ఎకరం గ్రామకంఠమో ప్రభుత్వ భూమి ఉంటే మొత్తం 5 ఎకరాలు కూడా 22A పెట్టిన చరిత్ర మీది కదా. మీరు 22Aలో మీరు పెడతారు. ఆఖరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 32,000 ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32,000 ఎకరాలు చుక్కల భూములు రికార్డులో ఉన్నటువంటి చుక్కల భూముల్ని మీరు 22Aలో పెట్టారా పెట్టలేదా? 22లో జగన్మోహన్ రెడ్డి గారు అవి తొలగిస్తే మళ్ళీ వచ్చి మీరు ఇప్పుడు 2024లో మళ్ళీ ఆ చుక్కల భూములన్నీ కూడా మళ్ళీ 22Aలో పెట్టారు కదా. అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A వల్ల ప్రజలకి రైతాంగానికి ఇబ్బందులు వచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా అని అడుగుతున్నాను. కావాలంటే మీరెవరి దగ్గర కూర్చుందామంటే ఆ అధికారి దగ్గర కూర్చుందాం. మీ రెవెన్యూ సెక్రటరీ గారి దగ్గర కూర్చుందాం రండి, తేలుతుంది కదా కంప్యూటర్లో ఏ తారీఖున ఏ సంవత్సరం 22Aలో పెట్టబడిందో వస్తుంది కదా. ఇంత కిరాతకంగా మాట్లాడతారు మీరు. ఈ రాష్ట్ర లక్షలాది ఎకరాలని 22Aలో పెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం కదా 2018లో. ఇవాళ ఇలా మాట్లాడతారు. అంటే మీ భూ రికార్డులన్నీ బ్లాక్ చైన్ లో భద్రంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్లాక్ చైన్ కాక ఇవన్న వైట్ చైన్ లో ఉన్నాయేంటి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందే వైట్ చైన్ లో కదా. మీరు బ్లాక్ చైన్ అంటే ఏంటి? కొత్త కొత్త పదాలు, కంప్యూటర్ పదాలను తీసుకురావటం, క్లౌడ్ వాటిలో ఉండటమే కదా. ఎక్కడో ఒక సర్వర్లో ఉండటమే కదా. దాని బ్లాక్ చైన్ అంటే సర్వరే కదా, ఆన్లైన్ సర్వరు. మరి దాన్ని గొప్పగా మీరు చెప్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మొదలు పెట్టిందే కదా. భూ రికార్డులను ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రికార్డులు ఎవరన్నా మార్చగలరా? ఎవరు మార్చారు? జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో 2019 దాకా మీ ప్రభుత్వంలో మీ తహసీల్దారులు, మీ దగ్గర పనిచేసినటువంటి తహసీల్దారులు చాలా మంది, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకమై పొద్దున ఒకటి పేరు ఉండేది, మధ్యాహ్నం ఒకటి పేరు ఉండేది, మళ్ళీ రాత్రికి ఒకటి పేరు ఉండేది. ప్రభుత్వ భూ రికార్డులో కూడా కావాలంటే నేను బందర్లో మారిని మీకు చూపిస్తాను. బందర్లో మీకు మారిని మీకు చూపిస్తాను. బందర్ మండలంలో 2019కి ముందు ఎంత అడ్డగోలుగా మీరు మార్చేవాళ్ళు. ప్రకాశం జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ జరిగిన అక్రమాలన్నీ కూడా 2019కి ముందే కదా. సర్వే నంబర్లు బదలాయింపు, లేకపోతే రికార్డు బదలాయింపు, రికార్డు మార్పు. జగన్మోహన్ రెడ్డి గారు